వెల్కమ్ టు మహానగర్ న్యూస్. చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని దుండగులు దహనం చేసిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ చర్య వెనుక రాజకీయ కుట్ర ఉందని, దళితులను రెచ్చగొట్టేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. శనివారం దేవలంపేటలో పర్యటించిన మంత్రి అగ్నికి ఆహుతైన అంబేద్కర్ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తాం. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కొందరు కుల మతాల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో జరిగిన డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి ఘటనపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. సమాజంలో నేరాలకు పాల్పడే వ్యక్తులు రాజకీయ ముసుగు వేసుకొని తిరుగుతున్నారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు నిలబెడతామని ఆమె హామీ ఇచ్చారు. రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈరోజు బయటకు వచ్చి నుంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంబేద్కరిజంని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే కోరుకుంటున్నా, ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం తీసుకుందాం. ఒకవేళ జరిగింది అంటే కనుక అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్నది ఒకసారి బ్యారేజ్ వేసుకున్న తర్వాత మీ కార్యాచరణ కనుక మాకు చెప్తే, అందులో నిజంగా తప్పు జరిగితే మీతో పాటు మేము కూడా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజెప్తున్నా. అంతేగాని ఇలాంటి కుటిల రాజకీయాలకి దయచేసి మన దళితుల్ని ముందుని పెట్టి రాజకీయం చేయాలనుకున్న వాళ్ళకి దళితులే తిరిగి సమాధానం చెప్పాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఒక దళిత బిడ్డగా, ఒక హోం మంత్రిగా, మీ ఇంటి ఆడపడుచుగా నేను మాత్రం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, విన్నవించుకుంటున్నా. మీరందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్రంలో ఎక్కడైనా రాజకీయ ముసుగులో నేరం చేసి ప్రజల మీద, వేరే వాళ్ళ మీద నెట్టి వర్గ విద్వేషాలు రెచ్చగొట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టి, కుల విద్వేషాలు రెచ్చగొట్టాలి అనుకున్న వాళ్ళు ఆలోచన మానుకోండి. అదే ఆలోచనతో ముందుకెళ్తే మీ అందరికీ కూడా కఠినంగా శిక్షించే వరకు కూడా ఈ గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుందని గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భీమ్, జై